హే ఫ్రెండ్స్, కూలీ వార్ 2 డే 6 కలెక్షన్స్ ఏంటి, ఇప్పటిదాకా ఏది ఎంత వసూలు చేసింది అనేటటువంటిది మీ ముందు నేనైతే పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా. ఒకవైపు చూసుకున్నట్లయితే వార్ 2 నుండి మొత్తం సాంగ్స్ మనం థియేటర్కి వెళ్ళి చూడాలనుకున్నటువంటి సాంగ్స్ అన్ని కూడా యూట్యూబ్లో అయితే ప్రత్యక్షమవుతున్నాయి. హృతిక్ రోషన్ ఎన్టీఆర్ అన్న చేసినటువంటి డ్యాన్స్, కైరా పాప హృతిక్ రోషన్ చేసినటువంటి రొమాన్స్ ఆల్రెడీ యూట్యూబ్లో అయితే దర్శనమిస్తుంది. డెఫినెట్గా వెళ్ళండి, చూడండి. అండ్ తెలుగులో వ్యూస్ తక్కువగా అనిపిస్తున్నాయి అనమాట. అంటే వాళ్ళు సరైనటువంటి అనౌన్స్మెంట్ ఇవ్వకుండా, సరైనటువంటి ఇది చేయకుండా దాన్ని రిలీజ్ చేశారు. నేను ఎక్స్పెక్ట్ చేసినటువంటి వ్యూస్, లైక్స్ అయితే ఈ సాంగ్ రావట్లేదు అనేటటువంటిది 100% వాస్తవం. ఇంకా హానెస్టీగా చెప్పాలి అని అంటే, నేను తెలుసుకున్న దాని ప్రకారం మ్యాక్సిమం 50% లేదా 70%కి వార్ 2 అనేటటువంటి ఒక సినిమా ఉందని కూడా తెలియదు. ఇంకా వీళ్ళు పబ్లిసిటీ ఎంత దరిద్రంగా చేశారు అనేటటువంటిది ఒకసారి మీరే ఇమాజినేషన్ చేసుకోండి. తెలుగులో చాలామందికి వార్ 2 గురించే తెలియదు, అది ఎన్టీఆర్ అని కూడా తెలియదు. అదేదో బాలీవుడ్ సినిమా, అదేదో హిందీ సినిమా అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. అలా కాకుండా కొద్దిగా తెలుగులో కూడా పీక్స్లో పబ్లిసిటీ చేస్తే బాగుండు అనేటటువంటిది నాకు గట్టి ఫీలింగ్. నేను ఈ విషయాన్ని ఎలా తెలియజేస్తున్నాను అంటే, చాలామంది నాతోనే అంటున్నారు, నిన్న నా షాప్కే ఎన్టీఆర్ అభిమానులే వచ్చారనమాట. వార్ 2 చూసిన అన్న వాళ్ళు విలేజెస్ అనమాట, మన అందులో పనిచేసుకుంటూ ఉంటారు. వార్ 2 మనకెందుకన్నా అన్నారు. వార్ 2 మనకెందుకన్నా, ఎన్టీఆర్ ఉండన్నా అందులో అంటే, ఎన్టీఆర్ ఉంటామా, ఉంటే కోసేపు ఉంటాడే, ఓ ఎన్టీఆర్ కోసేపు ఉంటామేందన్న, మొత్తం ఎన్టీఆర్దే సినిమా అంతా, హృతిక్ రోషన్ది ఎన్టీఆర్ దా సినిమా అన్న తర్వాత మనోడు అప్పటికప్పుడే టికెట్ బుక్ చేసుకొని వెళ్ళిండు. ఈ విధంగా విలేజెస్లో ఉన్న వాళ్ళని టార్గెట్ చేయలేకపోయారు. ఇప్పుడు ఈ వార్ 2 అని చెప్పి రుద్దటం వల్ల ఏం జరుగుతుందంటే, వార్ అని కాకుండా యుద్ధం అని పెట్టాల్సింది టైటిల్. యుద్ధం అనేటటువంటి ఒక సినిమా వస్తుంది, దాంట్లో ఎన్టీఆర్ నటిస్తుండు అనేటటువంటి ఒక హింట్ ఇచ్చినట్టయితే మంచిగా విలేజెస్ దాకా వెళ్ళేది. దేవర అందరికీ తెలిసినప్పుడు, త్రిబులార్ అందరికీ తెలిసినప్పుడు, మన ఎన్టీఆర్ అన్న నటించినటువంటి అరవింద సమేత వీరరాఘవ విలేజెస్లో ఉన్న వాళ్ళకి మొత్తం బ్యాక్డ్రాప్ అందరికీ, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికీ తెలిసినప్పుడు మరి ఇదెందుకు తెలియలేదు అనేటటువంటిది నాకైతే అర్థం కావట్లా. వార్ అనేటటువంటిది ఇంగ్లీష్ పదం కాబట్టి అదేదో ఇంగ్లీష్ పిక్చర్, దాంట్లో ఎన్టీఆర్ అన్న ఏదో కొద్దిసేపు వచ్చిపోతారని చెప్పి చాలామంది లైట్ చేసుకున్నారు. కానీ ఎన్టీఆర్ రన్ టైం ఇంత ఉంటుంది, దీన్ని మేము తెలుగులో ఈ విధంగా పెడుతున్నాం అని చెప్పి నిజంగా తెలుగులో కూడా ఒక మంచి పబ్లిసిటీ చేసి ఉంటే మంచి కలెక్షన్స్ ఈరోజు మన కళ్ళెదురుగా కనపడేవి అనేటటువంటిది నాకైతే అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే అన్నకి సినిమా హిట్ టాక్ వచ్చినా కానీ ఫట్టుకాటం అయితే మరీ దారుణం అబ్బా. బాలీవుడ్లో మంచి కలెక్షన్స్ అయితే వసూలు చేస్తుంది ఇప్పటికి కూడా, పర్లేదనమాట. నెట్ కలెక్షన్స్ అటు ఇటు కలిపి ఎన్ననేటటువంటిది చెప్తాం ముందు మంచిగా కలెక్షన్స్ అయితే రప్పిస్తుంది. కానీ మన టాలీవుడ్ నుండి ఏ విధమైనటువంటి కలెక్షన్స్ రావట్లేదు. మరి నాగవంశీ గారు ఈ కలెక్షన్స్ రాకపోయినా మీదే బాధ్యత అన్నారు. ఆ బాధ్యత అది కాక ఇంకా ఆయన చాలామంది అయితే ట్రోల్ చేస్తున్నారు. ఇంకెప్పుడు మైకి పట్టుకొని మాట్లాడడం అంటూ మీకు దండం పెట్టి అడుగుతాను, ఇంకెప్పుడు మైకి పట్టుకొని మీరైతే మాట్లాడమాకంటే, మళ్ళీ మీ సినిమా త్రివిక్రమ్ గారి సినిమా ఎన్టీఆర్ గారితో ఉంది అని చెప్పి నేనైతే అనుకున్నా. సో దానప్పుడు కూడా ఈ విధంగా మైకి పట్టుకొని ఎప్పుడు మాట్లాడమాకండి సార్. సో ఎంత వసూలు చేసింది అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తం మీద 209 కోట్ల నెట్ కలెక్షన్స్ అయితే వసూలుగా చూపించింది. ఇండ్ షేర్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఆల్మోస్ట్ ఒక 360 కోట్ల దగ్గరలో అయితే ఈ సినిమా ఉంది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. 4 రోజుల్లో 300 కోట్లు కొట్టింది. మిగిలిన 2 రోజుల్లో బాలీవుడ్ నుండి అటు ఇటుగా ఒక 60 కోట్ల గ్రాస్ని అయితే రప్పించింది. అటు ఇటుగా 350 కోట్ల దగ్గరలో అయితే సినిమా ఉంది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. నిన్న చూసుకున్నట్లయితే ఓన్లీ నిన్న అటు ఇటుగా ఒక 2,72,00,000 మట్టికే ఇండియా వాడిగా అయితే డబ్బులు రావడం జరిగింది. ఇది మరి దారుణం అని చెప్పా. బాలీవుడ్లో అయినా వేరే వుడ్లో అయినా అంటే లైక్ మంచి వీకెండ్ కాదులే బ్రో, హాలిడే కాదు బ్రో అని చెప్పి మీరు అనొచ్చు. కానీ ఇది చాలా వీక్ కలెక్షన్సే అనమాట. అంటే బాలీవుడ్లో వచ్చినా కానీ మన దగ్గర ఎంత తక్కువ కలెక్షన్స్ రావటం, మొత్తం 72 లక్షలు మన దగ్గర కానొస్తే 2 కోట్లు బాలీవుడ్ నుండి వచ్చినాయి అంట. నేను మొత్తం కలిపి చెప్తాను, ఓన్లీ ఇండియా కాదు ఓల్డ్ వైడ్ కలిపి చెప్తాను. కొద్దిగా తక్కువ కలెక్షన్స్, వీక్ కలెక్షన్స్ కానొస్తుంది అనమాట. ఇంకేం చేస్తుంది అనేటటువంటిది చూడాలి. అసలు సినిమా అంటే మహోతార్ అబ్బా, నిజంగా ఏ విధమైనటువంటి హీరో పెట్టలేదు, హీరోయిన్ పెట్టలేదు. మహోతార్ సినిమా రిలీజ్ అయిన దగ్గర నుండి ఎన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి. మహోతార్ సినిమాతో పాటు అదేందో సినిమా రిలీజ్ అయింది, ఆ కింగ్డమ్, అది మట్టి కొట్టుకుపోయింది. ఆ తర్వాత హరిహర వీరమల్లు ఇప్పటికి ఓటీటీకి కూడా వచ్చేసింది. ఆ తర్వాత మన వార్ 2 రిలీజ్ అయింది, కూలీ రిలీజ్ అయింది. ఈ మహోతార్ సినిమా జస్ట్ 10 కోట్లతో తీస్తే ఇప్పటిదాకా 270 కోట్లు వసూలు చూపించింది మహోతార్. ఎంత ప్రాఫిట్ ఆలోచించండి. 10 ఎక్కడ, 270 కోట్లు ఎక్కడ. కానీ ఈ సినిమాలకి 400 కోట్లు పెడుతున్నారు, 600 కోట్లు పెడుతున్నారు, భారీ హీరోలు పెట్టి నిర్మిస్తున్నారు. వాళ్ళు ఏ విధమైనటువంటి పబ్లిసిటీ చేయాలి, కంటెంట్ మ్యాటర్స్ అనమాట. ఏ సినిమా అయినా చూసొచ్చి ఓకే అని చెప్పి ఆడియన్ అనొద్దు. బాబ్బా పీక్స్లో ఉందా,
పిచ్చి లేసిందిరా మాకు సినిమా చూస్తే అనేటటువంటి మాట అంటే ఆడియన్స్ ఎగబడతారు అనేటటువంటిది వాస్తవం. అది ఏ సినిమాకైనా ప్రూవ్ అవుతుంది. ఉదాహరణకి కల్కి సినిమా ఉంది, ఆ సినిమా చూసి వచ్చి అందరూ కూడా మాకు మైండ్ దెంగింది, ఇదెక్కడి మాస్రా మామ అని చెప్పి బేభత్సమైనటువంటి పాజిటివ్ రివ్యూ ఇవ్వడం వల్ల దానికి ఆ 1200 కోట్లు వచ్చాయి. లేకుంటే ఆ 1200 కోట్లు అనేటటువంటిది అంత ఈజీ కాదు, అంత ఈజీగా రాలి. అదేవిధంగా ఈ మహావతార్ కూడా చూసి వచ్చే సినిమా బాగుంది అనేటటువంటిది రావడం వల్ల భయంకరంగా వసూలు చేస్తుంది అనేటటువంటిది వాస్తవం. ఇక మీదట ఈ ప్రొడ్యూసర్లు ఈ డైరెక్టర్లు ఏమీ పెట్టుకోకుండా డైరెక్ట్గా ఒక తోలు బొమ్మల సినిమా తీసిన భయంకరంగా ఆడింది అనేటటువంటి వాస్తవం. ఈ డైరెక్టర్ గురించి మాట్లాడుకుంటే తన ఇంట్లో తన స్టూడియోలో తన ఇల్లు తాకట్టు పెట్టి మరి సినిమాని నిర్మించిందంట, ఎవరిని డబ్బులు అడగకుండా. ఆ తర్వాత హొంబాలి ఆ సినిమా చూసి దీని యొక్క ఇది నచ్చి దాన్ని అయితే డిస్ట్రిబ్యూటింగ్ చేసింది వేరే రాష్ట్రాలు అనేటటువంటిది మనకి క్లియర్ కట్గా కానొస్తూనే ఉంది. అలా ఉండాలి, కంటెంట్ మ్యాటర్స్ అనమాట. ఇది అనమాట మొత్తం వార్ 2 చూసుకున్నట్లయితే 209 నెట్ కలెక్షన్స్ అయితే వసూలు చేసింది, 300 కోట్ల పైన గ్రాస్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది కొద్దిగా తక్కువ అనమాట. నిన్నైతే 2 కోట్ల దాకా వసూలు చేసింది. నేను కూలీ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇప్పటికీ 400 కోట్లు వసూలు చేసింది. ఏది 6వ రోజు 400 కోట్లు వసూలు చేస్తే 4వ రోజే 405 కోట్లు అని చెప్పేశారనమాట. చూసారా, 2 రోజులు పట్టింది. అంటే నేను అప్పటికే చెప్పా 350 కోట్లు, ఈ గ్యాప్లో అయితే ఒక 50 కోట్లు అయితే వసూలు చేసి చూపించింది ఈ కూలీ అనేటటువంటి సినిమా. దీనికి ఎలా వస్తున్నాయి ఇన్ని కలెక్షన్స్? ఆల్రెడీ ఎవడో బాగలేదని అన్నారు కదా, చాలామంది తిట్టారు కదా. మన తమిళ్ రివ్యూవర్స్ కూడా సినిమా అంత లేదు అన్నారు, అండ్ బాలీవుడ్ వాళ్ళు కూడా సినిమాని వేసుకున్నారు. అయినా కానీ ఇన్ని కలెక్షన్స్ ఎలా పాసిబుల్ అవుతున్నాయి బ్రో అంటే అదే నేను నిన్న కూడా చెప్పిన లోకేష్ కనకరాజ్ గారి మీద ఉన్నటువంటి నమ్మకం అనమాట. రివ్యూవర్స్ని నమ్మట్లేదు, యూట్యూబర్స్ని నమ్మట్లేదు, క్రిటిక్స్ని నమ్మట్లేదు. ఓన్లీ లోకి గారిని, ఆ రజనీకాంత్ గారి స్వాగ్ చూద్దామని చెప్పి ఎగబడుతున్నారు అనేటటువంటిది వాస్తవం. అండ్ ఆ ఎలిమెంట్స్ కూడా అంటే మా ఓడు ఆల్రెడీ సినిమా చూసి వచ్చి నాకే చెప్పిండు, సినిమా చాలా బోరింగ్ ఉందిరా, చాలా దరిద్రంగా ఉందిరా, ఇదేం సినిమా రా అని చెప్పి అన్నాడు. వాళ్ళు ఇంకోసారి వెళ్ళిండు. ఇంకోసారి ఎందుకు వెళ్ళినారు అంటే రజనీకాంత్ గారు స్వాగ్ చూడడానికి వెళ్ళిండ్రా. రజనీకాంత్ గారు స్వాగ్ వస్తున్నప్పుడు ఫ్లాష్ బ్యాక్లో నన్ను ఎక్కడో చూసా అంటున్నావే, గుర్తుపట్టలేదా రాజా అన్నప్పుడు టా టా అని చెప్పి అనిరుద్ధ్ అందుకుంటాడు. ఇదే విషయాన్ని నేనైతే రివ్యూలో కూడా తెలియజేశాను. దాన్ని చూడటానికైనా, ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్లు చూడటానికైనా, అనిరుద్ధ్ మ్యూజిక్ వినడానికైనా ఎగబడుతున్నారు అనేటటువంటిది వాస్తవం. అండ్ ఇక నేను మీకు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. లోకేష్ కనకరాజ్ గారి ఈ సినిమా ఎంత ప్రీవియస్గా ఎంత స్ట్రగుల్ ఫేస్ వర్క్ చేసిందంటే పూజా హెగ్డే పెళ్లి చేసుకోవడానికి వచ్చి ఐటమ్ సాంగ్లో ఎగిరిద్ది. ఇలాంటి దరిద్రమైనటువంటి ఆలోచన మా హరీష్ శంకర్ కూడా రాదురా అనేటటువంటి ఫీలింగ్ కలిగిద్ది. హరీష్ శంకర్ గారి సీన్లు ఎలా ఉంటాయి, డైలాగులు ఎలా ఉంటాయి, ఆడదానిగా పుట్టుంటేను బా మగవాళ్ళ పుట్టిన అని చెప్పి రవితేజ గారు ఏందో సినిమా చూసి ఆయన అంటాడు అనమాట. అది చూసినప్పుడు నాకు బేభత్సమైనటువంటి కోపం వచ్చింది. సేమ్ ఇక్కడ పూజా హెగ్డే పెళ్లి చేసుకోవడానికి వస్తుంది. పెళ్లి చేసుకోవడానికి వచ్చిన అమ్మాయి ఆ పెళ్లి కొడుకు వదిలిపెట్టి, ఆ రింగును వదిలిపెట్టి మన దయాలతో కలిసి మోనికా అనేటటువంటి స్టెప్లు అవుతుంది. ఇలాంటి రైటింగ్ ఎలా రాశావు లోకి మామ అని చెప్పి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది అనమాట. సో ఎలాంటి రైటింగ్ రాసిందేనా, ఆ విక్రమ్ రాసింది, ఆ లుజో రాసింది, ఆ ఖైదీ రాసింది, ఆ మాస్టర్ రాసింది అనేటటువంటి ఫీలింగ్ కూడా కలగకుండా ఉండదు ఫ్రెండ్స్. దీనివల్ల సినిమా మీద ఉన్నటువంటి హైప్ గీప్ అన్ని దొబ్బిందనమాట. ఎనీవే సినిమా నెగిటివ్ చేసుకున్నా కానీ పర్లా బ్రేక్ ఈవెన్ దగ్గరకు అయితే కొనసాగుతుంది. సినిమాకి 350 కోట్లు పెట్టారంటే ఇప్పటికీ 400 కోట్లకు రావచ్చు. అంటే 200 కోట్ల నెట్ కలెక్షన్స్ అనుకోండి. అంటే ఆ లెక్కలు వేరుండి ఈ లెక్కలు వేరుంటే ఫ్రెండ్స్ వార్ 2 దీనికైతే లింక్ పెట్టమాకండి. దానికి గ్రాస్ కన్నా కొద్దిగా నెట్ అటు ఇటు ఉంటుంది అనమాట. కానీ దీనికి గ్రాస్లో సగం చేయాలనేటటువంటిది వాస్తవం. ఇంకనైనా ఒక 150 కోట్లు వసూలు చేస్తే సినిమా హిట్ అయినట్టే. అండ్ సినిమా హిట్ అయినట్టు కాదు, బ్రేక్ ఈవెన్ అనుకున్నట్టు, అంటే యావరేజ్గా పరిగణిస్తారు. సో ఈ సినిమా ఎట్లేదన్నా కానీ ఒక 800 కోట్లు వసూలు చేయాలి, అప్పుడే సినిమా బ్లాక్ బస్టర్గా పరిగణిస్తారు. 800 కోట్లు అసలుకే రాసి పెట్టుకోండి, ఇది 800 కోట్లు వస్తాయి బట్టికి ఇక నేను ఒప్పుకుంటా, నాదే తప్పు అని చెప్పి అనేటటువంటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇదే అనమాట ఓవరాల్గా కూలీ కలెక్షన్స్ మరియు వార్ 2 కలెక్షన్స్. మరి మీరు 2 సినిమాల్లో ఏ సినిమా చూసారు, ఇంకే సినిమా బ్యాలెన్స్ ఉంది అనేటటువంటి డెఫినెట్గా కింద కామెంట్ చేసేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇవన్నీ మాత్రం జై హింద్.